హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా క్యూర్ పరిధిలో నియోజకవర్గానికి 500 ఇండ్ల చొప్పున జిల్లాల వారీగా పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసరెడ్డి గారు అప్డేట్‌నైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అయితే ఈ యొక్క క్యూర్ పరిధిలో నియోజకవర్గానికి 500 ఇండ్లను ఎవరికి మంజూరు చేస్తారు? మీకు ఇల్లు శాంక్షన్ అయ్యిందా లేదా అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? ఓకేనా? అలాగే అప్లికేషన్ స్టేటస్ వద్ద పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని గనుక ఉన్నట్లయితే ఇల్లు అనేది వస్తుందా లేదా? ఒకవేళ ఇల్లు రాకపోయినట్లయితే ఏం చేస్తే ఇల్లు శాంక్షన్ కావడం జరుగుతుంది? ఇలాగా మీకు వివరాలన్నిటి గురించి వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అండ్ వీటితో పాటుగా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లను ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకేనా? సో, మీరందరూ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసి అడగండి. నేను రెస్పాండ్ అవుతాను. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేసేస్తుంది. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ఇక తెలంగాణ ప్రభుత్వము ఇప్పటికే ఈ ఇందిరమ్మ ఇండ్లను తొలి విడత కింద ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున జారీ చేయడం జరిగింది. ఇకపోతే రీసెంట్‌గా రెండో విడత కింద నియోజకవర్గానికి 2,000 ఇండ్ల చొప్పునైతే మంజూరు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు లేటెస్ట్‌గా మనకు ఈ క్యూర్ పరిధిలో నియోజకవర్గానికి 500 ఇండ్లను పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అప్డేట్‌ని రిలీజ్ చేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. ఆ కల నెరవేర్చేందుకు క్రమంలో వారి జీవన ఉపాధికి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతం వారు నివసిస్తున్నటువంటి ప్రాంతాలకు సమీపంలోనే క్యూర్ పరిధిలో 10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అనేది చేపడుతున్నామని కూడా తెలియజేస్తూ వచ్చారు. ఓకేనా? సో, అయితే ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ, ఈ ఏడాది క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రయోగాత్మకంగా తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 ఇండ్ల చొప్పున ఇండ్లు నిర్మించి పంపిణీ చేస్తామని కూడా తెలియజేస్తూ వచ్చారు. క్యూర్ పరిధిలో 26 నియోజకవర్గాల్లో ఇప్పటికే దాదాపుగా 20 వరకు స్థలాలను గుర్తించామని వెల్లడించారు. మిగిలినటువంటి ప్రాంతాల గుర్తింపు ప్రక్రియను స్పీడప్ చేసి ఈ నెల 28 లోపల అన్ని లొకేషన్‌లోనూ ఖరారు చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ప్రతి స్థలానికి సంబంధించిన ప్రణాళికలు, డిజైన్‌లు, నిర్మాణ నమూనాలను ఇవన్నిటిని కూడా సిద్ధం చేయాలని ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగిందనమాట. అయితే త్వరలోనే వీటికి సంబంధించిన విధి విధానాలు ప్రకటిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన విధి విధానాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలతో కూడిన బ్రోచర్‌ను వచ్చే నెల మొదటి వారంలో రిలీజ్ చేస్తామని మంత్రి పొంగులేటి రెడ్డి గారు వెల్లడించారు. క్యూర్ పరిధిలో ముఖ్యమైన ప్రాంతాల్లో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూముల్లో ఇండ్ల నిర్మాణాలు చేపడతామని, ఈ స్థలాల్లో అన్‌డివైడెడ్ షేర్ కింద మహిళలకు వాటా కూడా కల్పిస్తూ, ఆ భాగాన్ని మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని కూడా తెలియజేస్తూ వచ్చారు. రాష్ట్రంలో హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకే మోడల్‌లో ఆర్‌డీఓలు, తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవన నిర్మాణాలను కూడా చేస్తామని ఈ విధంగా చెప్తూ వచ్చారు. ఓకేనా? ఈ క్యూర్ పరిధిలో నియోజకవర్గానికి 500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు కదా! అయితే వీటికి సంబంధించి ముందుగా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి విధి విధానాలను రిలీజ్ చేయాలన్నమాట. అయితే ఈ యొక్క విధి విధానాలను వచ్చే నెల మొదటి వారంలో రిలీజ్ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. సో, రిలీజ్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. వీటికి కూడా ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి. క్యూర్ పరిధిలో ఎవరైతే ఇళ్లకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలని ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి ఇదొక పెద్ద గుడ్ న్యూస్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో నియోజకవర్గానికి ఒక 500 ఇండ్ల చొప్పునైతే మంజూరు అవ్వటం జరుగుతుంది. సో, ఓవరాల్‌గా 26 నియోజకవర్గాలనేటువంటివి ఉన్నాయన్నమాట. 26 నియోజకవర్గాల్లో దాదాపుగా 20 వరకు స్థలాలనేటువంటివి గుర్తించున్నట్లు కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. ఓకేనా? సో, అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నాక ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకుంటారు కదా! సో, స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలాగో చెప్తాను. మీకు ఇల్లు శాంక్షన్ అయిందా లేదా? ఏమన్నా రిమార్క్స్ ఉన్నాయా లేదా? అని చెక్ చేసుకోవడం ఎలాగో చెప్తాను. ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. వెబ్‌సైట్‌లోకొచ్చేసి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్‌లో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మీరు.
మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డ్ నంబరు. దేని ద్వారా చెక్ చేసుకోవాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నంబర్ పెట్టాను నేను. ఆధార్ నంబర్ మీద ఎంటర్ చేసుకోవాలి. ఎవరైతే అప్లికేషన్స్ చేసుకుంటారో వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ పెట్టుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మీకు ఈ ఇల్లు అనేది శాంక్షన్ అయిందా లేదా, అలాగే మీరు ఏ లిస్ట్లో ఉన్నారో, అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తుంది, ఇవన్నీ కూడా అక్కడ మీకు తెలుస్తుందన్నమాట. అప్లికేషన్ స్టేటస్ వద్ద ఒకవేళ మీకు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ కనుక ఉన్నట్లయితే మీకు ఇల్లు అనేది శాంక్షన్ కాలేదని అర్థం అనమాట. ఎందుకంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఎంపీడీఓ కార్యాలయంలో ఇంకా పెండింగ్లోనే ఉందని అర్థం. ఒకవేళ ఎంపీడీఓ అప్రూవల్ అని కనుక వచ్చేసినట్లయితే దాని తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇంకొక పై అధికారికి వెళ్తుంది. సో ఫైనల్గా మీకు మొత్తం అప్రూవల్ రాగానే ఎలిజిబుల్ లిస్ట్లో పేర్లు అనేది రావటం జరుగుతుంది. ఓకేనా. అప్లికేషన్స్ పెట్టుకున్నాక ఇలాగ మీరు కూడా ఆన్లైన్లోకి వచ్చి స్టేటస్ చెక్ చేసుకోండి. ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఓకేనా. సో ఇది గూగుల్లోకి వెళ్ళేసి indirammainlu.gov.in అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది సింపుల్గా. మీరు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇవండి క్యూర్ పరిధిలో కూడా తాజాగా మరొక నియోజకవర్గానికి 500 ఇండ్లను పంపిణీ చేయబోతున్నట్లు కూడా అప్డేట్ రావడం జరిగింది. ఓకేనా. నేను రెగ్యులర్గా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని అప్డేట్ చేస్తూ ఉంటాను. ఫాలోఅప్ చేస్తున్నాండి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.